సో మీరేం చెప్తారు బావగారి గురించి? నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చి నేను వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ అన్న రఘు అన్న. సో వాళ్ళే వచ్చి వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఇంత ఇన్వాల్వ్డ్గా సో ఆ క్యారెక్టర్ లాగే మారిపోతారు. సో ఎవరైనా ఆడియన్స్ చూస్తేనూ వాళ్ళ క్యారెక్టర్ ఓ వావ్ సూపర్ అనే లెవెల్కి వాళ్ళు యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ తవరే పర్సనల్గా నేను పెళ్ళైన తర్వాత మా బావ గురించి చెప్పాలంటే ద వెరీ నైస్ జెంటిల్మెన్, సో హార్ట్ఫుల్, కైండ్ హార్ట్ఫుల్. ఎవరైనా నాకు ప్రాబ్లం అని వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండరు. మనకుందా లేదా అని కూడా తెలియటం లేదు. ఫస్ట్ ఒకరికి హెల్ప్ చేసేద్దా ఆయన క్యారెక్టర్గా ఉంది. సో నేను ఇలాంటి ఫ్యామిలీకి వచ్చిన ఐఎమ్ రియలీ ప్రౌడ్గా నేను ఫీల్ చేస్తున్నాను. నన్ను వాళ్ళ బ్రదర్కి పెళ్లి చేసుకోవద్దే వాళ్ళ బ్రదరు మా రఘు అన్నాను రోహిణి ఇద్దరు వచ్చిదా నాకు వాళ్ళు మా హస్బెండ్కి పెళ్లి చేశారు. ఓకే, సో రఘు సార్ చాయిస్. అవును అవును. ఓకే ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? బెంగళూరే. ఓ బెంగళూరే. అవును. వాళ్ళు యాక్చువల్లీ బెంగళూరులో వచ్చి మా అత్తగారు చెల్లెలు ఒకరు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నేను కొన్ని విషయాలు ఆ కోర్సెస్ నేర్చుకుంటున్నాను. వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టిండ్రి మా అత్తగారి చెల్లెలు. సో ఆ ఇన్స్టిట్యూట్లో నేను లెర్నింగ్కి వెళ్ళాను. సో అప్పుడు వాళ్ళకి నాకు చాలా కనెక్ట్ అయిపోయింది, ఒక డాటర్ మదర్ లాగా. సో వాళ్ళు ఊరికే తమాషకు చెప్తున్నారు మా అక్క కొడుకుకి నేను పెళ్లి చేసుకుంటాను అని. సో మేము వచ్చి తెలుగు, వాళ్ళు వచ్చి మలయాళీసు. సో మనకి ఇది వర్కౌట్. నేను అది సీరియస్గా ఎత్తుకోలే. ఒక్క దినం చూస్తే రఘు అన్న అండ్ రోహిణి ఇద్దరు వచ్చేసి రియల్గానే టాపిక్, పెళ్ళి టాపిక్ వచ్చేసింది అక్కడ. సో వాళ్ళు వచ్చి మా ఇంట్లో అడగడం, కొంతమందికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. తర్వాత అలాగే ఒప్పి పెళ్లి కూడా అయిపోయింది. He told me, you go to Bangalore. For what, I asked. So there is a girl there. You see that girl and you get married. Went to Bangalore. She was there. So Raghu said, you marry this girl, he said. So நான் என்ன சொன்னேன்னா, நான் சொன்னேன் மேரேஜ் இப்போ இது இல்லை. Slowly he said, no, marriage is very important. Get married. I saw her. I said, okay, fine. But after his death, no one come and asked to you. You were looking like same your brother. You come and act in my movie. Yeah. They came after that only. After this thing, I came to Bangalore, and they approached me, and they booked me for Ananda Krishnan's Non-Violence. Okay. That's getting released. సో దట్ ఈస్ ఎ లాంగ్ బ్యాక్. సో అక్కడ అన్న బ్రదర్ చనిపోయిన తర్వాత కూడా చాలా మంది అడిగారు. అప్పుడు వీళ్ళు కొంచెం స్ట్రెస్లో ఉన్నారు కదా, బ్రదర్ ఇలా వెళ్ళిపోయారు. ఆ షాక్ వాళ్ళకి డిసైడ్ చేసాక చాలా కష్టంగా ఉండింది. సో అలాంటి టైంలో బ్రేక్ అయ్యి కొంచెం వాళ్ళు బయటకు వచ్చి రావడమే కొంచెం టైం ఎత్తింది. ఓకే. సో డిప్రెషన్కి వెళ్ళి తిరిగా మళ్ళీ బాగా అయిపోయారు. అంటే ఇంకొక మంచి బ్రదరు ప్లస్ ఒక ఆర్టిస్టు, వీళ్ళందరికీ ఒక బ్యాక్ బోన్ గా సపోర్ట్ గా ఉండింది. వాళ్ళ ఇంటికి పెద్ద. I just want to tell you one thing about Ananda Krishnan, director. I worked with him, and he was very thing, that he knew that I'm working well, so he wanted me. He fought for me. He's still fighting for me for non-violence. And that movie, if it comes out, I'll be very well off. That's what people say. Okay. So just waiting for the release of Non-Violence. Oh.